తన వ్యాఖ్యలు వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి తాను మాట్లాడా అని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఎంతకైనా తెగిస్తారని, కుట్రలో భాగంగానే తన వ్యాఖ్యలు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని మంత్రుల పనితీరుపై అన్ని విషయాలు బయట పెడతా అని అన్నారు ఆమె. పలు కంపెనీల నుంచి వచ్చే ఫైల్స్ క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారని ఆమె అన్నారు. తాను మాత్రం అలా కాదని, రూపాయి కూడా తీసుకోకుండా అభివృద్ధి వైపు అడుగులు వేస్తా అని చెప్పారు ఆమె. కామెంట్స్ పైన ఆమె క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, అసలు తన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారంటారు? ప్రస్తుతం నిన్న కృష్ణా కాలనీ లోపల కొండా సురేఖ మాట్లాడుతూ, మంత్రులు ఎవరైనా ఫైల్స్ క్లియర్ చేయాలనుకుంటే డబ్బులు తీసుకునేవారు, కానీ నేను అలా కాదు, ఆ డబ్బులు తనకిచ్చే కంటే కూడా ప్రజలకు అవసరమైన పనుల కోసం ఉపయోగించాలి, అందులోనూ కృష్ణా కాలేజీకి సంబంధించి భవన నిర్మాణం కోసం ఉపయోగించాలని చెప్పడంతో తన కంపెనీ యజమానులతో మాట్లాడి 4.5 కోట్లతో డెవలప్మెంట్ చేసినట్లు కూడా చెప్పారు. ఈ క్రమంలోనే తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ సోషల్ మీడియా సైట్లలో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వక్రీకరిస్తూ కాంగ్రెస్ మంత్రులు డబ్బులు తీసుకున్నట్లుగా వక్రీకరించారంటూ కూడా ఫైర్ అవుతుంది. అసలు తాను ఎవరిని ఉద్దేశించి చేశానంటూ కూడా ఆమె ప్రస్తుతం క్లారిటీ ఇచ్చారు. అందులోనూ గత 10 ఏళ్ల కాలం లోపల బీఆర్ఎస్ మంత్రులు పూర్తిగా ఏ ఫైల్స్ క్లియర్ చేయాలన్నా డబ్బులు దండుకునే వాళ్ళు, తమకు డబ్బులు వచ్చే పనులనే చేసేవారంటూ ఆమె క్లారిటీ ఇస్తూనే గత బీఆర్ఎస్ లో పనిచేసిన మంత్రులపై తాను వ్యాఖ్యలు చేస్తే వాటిని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులకు అంటగడుతూ కావాలని తన క్యారెక్టర్ను అసెస్ చేస్తున్నారంటూ కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేత కేటీఆర్ కవితలు ఏ విధంగా పనుల లోపల అవినీతికి పాల్పడ్డారో ప్రజలందరికీ తెలిసిన విషయమే. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే దొంగ అన్నట్లు కూడా తనపై ట్రోలింగ్ మొదలు పెట్టారంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. దాంతో పాటుగా ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో తనపై తన వ్యాఖ్యలు వక్రీకరిస్తూ తాను ముందు మాట్లాడిన వ్యాఖ్యలను తర్వాత మాట్లాడిన వ్యాఖ్యలను కాదని తనకు ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకే కట్ చేసి మరి ఆ వ్యాఖ్యలను ప్రసారం చేస్తూ కూడా తనను ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సైబర్ సెక్యూరిటీ వింగ్ కూడా ఫిర్యాదు చేస్తాను, ఇట్లాంటి ట్రోలర్స్ కనుక మారకపోతే తమ జీవితాలు ఆగం చేసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఆ ట్రోలర్స్ కూడా సీరియస్ వార్నింగ్ ఇస్తూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల బీఆర్ఎస్ లో పనిచేసిన మాజీ మంత్రులు ఏ విధంగా డబ్బులు సంపాదించారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు, తమ ఆస్తుల వివరాలు చూస్తే తెలంగాణ ప్రజలకు తెలుస్తుందంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రుల గుట్టు బయట పెడుతూనే ప్రస్తుతం ట్రోలింగ్ చేస్తున్న వారందరికీ ఆమె సున్నితమైన వార్నింగ్ ఇచ్చారు. ఇక మరోవైపు ఈ వ్యాఖ్యలు ఎవరెవరు చేశారు, సోషల్ మీడియా ట్రోలింగ్ చేసిన వారందరిపై కూడా తాను కేసులు నమోదు చేసి ముందుకెళ్తాను. ఈ ఘటనపై కూడా పూర్తిగా గత కొద్ది రోజుల నుంచి అటు రామప్ప ఇష్యూ కావచ్చు, సుందరిమల్ల పర్యటన కోసం, అదేవిధంగా గతంలో తాను చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం నిన్న తాజాగా గత ప్రభుత్వ హయాంలో మంత్రులపై చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటిని కూడా బేరీజు వేసుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా తనను క్యారెక్టర్ను అసెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనిపై చర్చించి ఎలా ముందుకెళ్లాలి దానిపై కూడా తను ఆలోచించుకుంటారంటూ కూడా మంత్రి కొండా సురేఖ మరొకసారి అటు బీఆర్ఎస్ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా హ్యాకర్లకు, అదేవిధంగా ట్రోలింగ్ చేసిన వారందరికీ కూడా తాను వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. దీనిపై అయితే మరికొద్ది సేపట్లో హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియా ట్రోలింగ్ చేసిన వారందరిపై సోషల్ మీడియా బీఆర్ఎస్ సైట్లపై కూడా ఆమె సైబర్ సెక్యూరిటీ వింగ్ అయితే ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తంగా